కట్టు బ్యాంగిల్స్ అనేవి మీకు వంశపారంపర్యంగా వస్తున్నాయా, లేదంటే ఇది మీ థాట? అలానేం కదండి, నాకు అలాగే కాదండి, మాకు 4th జనరేషన్ ఇది, నేను కనిపెట్టింది. కాకపోతే మా ముత్తాతలందరూ గాజులు చేసేవాళ్ళు, మా నాన్నగారు వాళ్ళు కొంచెం చైన్స్కి వచ్చారు. ఇప్పుడు నేను నక్లీసులు, వడ్డానాలు, వంకీలు, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అన్ని ఐటమ్స్లో ఏ వస్తాయి అవన్నీ కూడా వచ్చేస్తాయండి. ఇప్పుడు హైదరాబాద్లో రియల్ జ్యువెలర్స్, గోల్డ్ జ్యువెలర్స్ ప్రతి గల్లీలో దొరుకుతున్నాయండి. ఇప్పుడు మీరు వచ్చారు, ఇది ఒక గోల్డ్ ప్లేటెడ్ అని చెప్పి, సో ఇది రియల్ గోల్డ్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారా? ఇంకొక 20 డేస్ ఆగితే హైదరాబాద్ వాసులకి మా సుధాకర్ అంటే ఏంటో తెలుసు, మా జ్యువెలర్స్, మా షీట్ జ్యువెలరీ అంటే కూడా తెలుసండి. ఆల్మోస్ట్ చాలా వరకు నేను సక్సెస్ అయ్యాను. సో మిగతాది ఇంకా ఆ జ్యువెలరీకి నేను పోటీగా ఉంటానా లేదా, 100 గ్రామ్కి 10 గ్రామ్ ఐటమ్ చేసిస్తానంటున్నాను. అది ఎంతవరకు నిజం అనేది ఇంకొక 20 డేస్లో అయితే నేను చూపిస్తానండి. అనమాట ఇప్పుడు మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ వస్తున్నాయి కదండి. సిల్వర్ జ్యువెలరీ అని వస్తుంది, తర్వాత 1 గ్రామ్ గోల్డ్ అని వస్తుంది. ప్రతి దానికి కూడా వాళ్ళు గ్యారంటీతో వస్తున్నారు. మీ దగ్గర గోల్డ్ తీసుకుంటే గ్యారంటీ ఏంటి? మీరు వాడచ్చండి, మీ అమ్మాయి వాడచ్చు, మీ మనవరాలు వాడచ్చు, మీ మనవరాలకి మీరు ఉగ్గు గిన్నె ఇస్తారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చండి. ఈ రోజు నా దగ్గర కొన్న వస్తువు 4వ జనరేషన్కి ఇవ్వచ్చు.